హలో ఎవ్రీబడి. అందరికీ నా నమస్కారం. నేను మీ ఐశ్వర్య. ఈ వీడియోలో ట్విన్ ఫ్లేమ్ జర్నీలో మ్యూజిక్ ఎలా మ్యాజిక్‌లా పనిచేస్తుంది అనేది తెలుసుకుందాం. మ్యూజిక్ అనేది 99.99% అందరూ కామన్‌గా వినేది. ఒక గుడ్ హ్యాబిట్‌గా కూడా డెవలప్ చేసుకొని ఉంటారు. చిన్నప్పటి నుంచి ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఉండే చాలామంది పాటలు వినేది అనేది వాళ్ళ ఒక గుడ్ హ్యాబిట్‌గా కూడా ఆహ్, పెంచుకొని ఉంటారు. వాళ్ళ టేస్ట్‌కి తగ్గినట్టుగా సాఫ్ట్ మ్యూజిక్ వింటారు, మూవీ పాటలు వింటారు, దేవుడు భజనలు వింటారు, కొంతమంది శాస్త్రీయ సంగీత, కొంతమంది జస్ట్ ఫ్లూట్ మ్యూజిక్ వినడం గానీ, కొంతమంది హీలింగ్ థెరపీ చేసేటప్పుడు కూడా ఆ ఫ్రీక్వెన్సీకి తగ్గినట్టుగా హీలింగ్ మ్యూజిక్స్ వేస్తారు. మ్యూజిక్ మనల్ని హీల్ కూడా చేస్తుంది. నెక్స్ట్ ఆ పాటలు మనకి ఏ పాటలు మనకు వినిపిస్తుంది, దాంట్లో ఉన్న లిరిక్స్ ఆ లిరిక్స్‌లో మన ట్విన్ మెసేజ్ అనేది మనకి ఉంటుంది. పాటలు మీరు ఎక్కడైనా వినొచ్చు. మీరే పెట్టుకొని టీవీ, రేడియో, మొబైల్, వాట్సాప్ స్టేటస్, రీల్స్, ఆహ్, ఊరికే మీ మైండ్‌లోనే మళ్ళీ మళ్ళీ ఒకే పాట గుర్తుకు రావడం కావచ్చు. జస్ట్ మనం ఎక్కడైనా వెళ్తూ ఉంటే మనమే పెట్టే అవసరం లేదు. ఎవరైనా ఇంట్లో పెట్టొచ్చు, బయట పెట్టొచ్చు. ఎందుకంటే టీవీ, రేడియో, మొబైలు ఎక్కడెక్కడి నుంచో ఇప్పుడు అన్ని చోట్ల ఉంది కాబట్టి. ఏదైనా గాడి వెళ్తున్నప్పుడు అక్కడ మనకి వినపడొచ్చు. ఏ రకమైనగాను మీకు వినపడొచ్చు. సడెన్‌లీ వినపడొచ్చు. కాన్స్టెంట్‌లీ కూడా మీకు వినపడొచ్చు. స్టార్టింగ్‌లో ఇదంతా మ్యాజిక్ అనిపిస్తుంది. ఏంటి ఒకే పాట మళ్ళీ మళ్ళీ వినపడుతుంది అనేది. పోతూ పోతూ అలవాటైపోతుంది. దీంట్లో మాస్టర్ అయిపోతారు. నేనంటూ మాస్టర్ అయ్యాను కాబట్టి మాస్టర్ అయిపోతాం మనం. ఇది మన ట్విన్ ఆహ్, మెసేజ్ ఈ పాటలో ఆ లిరిక్స్‌లో ఉంది అనేది తెలిసిపోతుంది. స్టార్టింగ్‌లో నాకు కూడా ఎంత మ్యాజికల్‌గా ఉంది అనిపించేది. ఏంజెల్ నంబర్స్ కానీ, మెసేజ్ గాని అదంతా వచ్చినప్పుడు. ఇప్పుడు అదంతా అలవాటైపోయింది. సో, మీకు కూడా స్టార్టింగ్‌లో అలా అనిపిస్తుంది గానీ, ఆ తర్వాత మీకు కూడా అది అలవాటైపోతుంది. మెసేజ్‌ని పట్టుకోవడం అనేది తెలుసుకునేస్తారు. సో, తెలిసింది కదా! పట్ మళ్ళీ మళ్ళీ మీకు ఒకే పాట వినపడుతూ ఉంటే, మీ ట్విన్ మెసేజ్ అనేది మీకు ఆ పాట లిరిక్స్‌లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చి మీరు కాంటాక్ట్‌లో ఉండొచ్చు, నో కాంటాక్ట్‌లో ఉండొచ్చు. మీ ట్విన్ ఎవరు అని మీకు తెలిసుండొచ్చు, ఉ తెలియకపోవచ్చు. మీరు మీట్ అయ్యుండొచ్చు, మీట్ అవ్వకపోయుండొచ్చు. మీ ట్విన్ మీ లైఫ్‌లో వచ్చే ముందు కావచ్చు, వచ్చిన తర్వాత కావచ్చు, మ్యూజిక్ అనేది మన లైఫ్ లాంగ్ అనేది ఉంటుంది. దాంట్లోనూ కూడా ట్విన్ ఫ్లేమ్ జర్నీలో వచ్చిన తర్వాత మ్యాజికల్ షిఫ్ట్ అనేది ఉంటుంది మ్యూజిక్ నుంచి, పాటల నుంచి. ఇప్పుడు ఫీలింగ్స్ ఎలా ఉంటుంది? ఇప్పుడు గొడవ చేసుకొని దూరం అయ్యారు. కోపం ఉంది అనుకోండి. అప్పుడు అలాగే ఉన్న కోపంలో గొడవ చేసుకున్న గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్, భార్యాభర్తలు ఉన్న పాటలే మీకొస్తుంది. సెపరేషన్ పీరియడ్‌లో పెయిన్‌లో ఉన్నారు అంటే జస్ట్ సాడ్ సాంగ్సే వస్తుంది. లేదు కలిసిపోయి హ్యాపీగా ఉంటున్నారు. మ్యాజికల్‌గా ఆ ప్రేమని మీరు పంచుకుంటున్నారు అన్నప్పుడు కంప్లీట్ లవ్ సాంగ్స్ వినపడుతుంది. జన్మ జన్మల బంధం ఉంది. నేను ఒకే ఆత్మ, మనమిద్దరు ఒక్కటే, ఆహ్, మనది జన్మ జన్మల బంధం. నువ్వే నేను, నేనే నువ్వు. ఇలాంటి లిరిక్స్ ఉన్న మంచి మంచి పాటలు అనేది ఆహ్, సెపరేషన్ పీరియడ్ అదంతా అయిపోయింది అన్నప్పుడు వస్తూ ఉంటుంది. ఎప్పుడు మీరు లవ్‌ని రిసీవ్ చేయడానికి స్టార్ట్ చేస్తారు. పెయిన్ అంతా రిలీజ్ చేసి, ప్యూర్ లవ్‌ని రిసీవ్ చేయడం స్టార్ట్ చేస్తారో, అప్పుడు మీకు మంచి మంచి లవ్ సాంగ్స్ అనేది వినపడుతుంది. ఈవెన్ గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ అయ్యొచ్చు. ఆహ్, ఆహ్, ఆ లవ్
టైంలో ఉన్నప్పుడు చిన్న చిన్న లిరిక్స్ ఉన్న పాటల్ని వాళ్ళకి షేర్ చేసుకోవడం ఇలాంటిదంతా జరుగుతూ ఉంటుంది కదా! మన మనసులో ఉన్న ఫీలింగ్స్ ఏంటి? మన ప్రేమ ఎంత అనేది వాళ్ళకి తెలియాలి అని అందరికి కూడా పాటలు రాయడం గానీ, కవితలు రాయడం గానీ ఇవన్నీ రాదు కదా! సో, విన్నప్పుడు ఈ పాటని నా నా లవర్‌కి, నా భార్యకి, నా భర్తకి డెడికేట్ చేస్తున్నాను అని డెడికేట్ కూడా చేస్తారు కదా! ఈ మ్యూజిక్ ఛానెల్‌లో అంతా. అండ్ ఇప్పుడు వాట్సాప్ ఇదంతా ఉంది కాబట్టి ఈ పాటలు నీకోసం అని పంపించడం గానీ, నా మనసులో ఉన్న ప్రేమ ఇది అని అలా షేర్ చేసుకుంటున్నప్పుడు, నా నా అమ్మాయి గాని, నా అబ్బాయి గాని, నా భార్య గాని, భర్త గాని మీకు తగ్గినట్టుగా తీసుకోండి. ఆయన, ఆమె నన్ను ఇంతలా ప్రేమిస్తారా అని ఆ పాటలు వింటూ ఆ లిరిక్స్‌ని వింటూ ఉంటే, ప్రేమ అనేది ఇంకా డీప్ అవ్వడానికి, ఇంకా డెప్త్ పోవడానికి బాడీ లెవెల్‌ని మించి బుద్ధి, మనస్సు అన్నీ మించి ఆత్మగా ఇద్దరి నుంచి ఒక్కరుగా కలిసిపోవడానికి కూడా పాటలు ఒకరికొకరు డెడికేట్ చేసుకోవడం గానీ, ఫీలింగ్స్‌ని చెప్పుకోవడం గానీ, ఇది చేసేటప్పుడు చాలా మ్యాజికల్‌గా ఉంటుంది. సాంగ్స్ అనేది లవ్ స్టోరీస్‌కి ఒక బూస్ట్ లాంటిది. మంచిగా ఉంటుంది. యాక్చువల్లీ నేను ఈరోజు ఈ టాపిక్ చేయాలి అని నేను ఇది రాసుకుంటున్నా. అప్పుడు జస్ట్ ఒక ఆటో పాస్ అయింది. ఆ ఆటోలో ఒక పాటొచ్చింది. పర్టిక్యులర్ లైన్ ఉండింది దాంట్లో. నేను ఈ పాట నాకెందుకొచ్చింది అని నేను యూట్యూబ్‌లో సేమ్ సాంగ్ పెట్టుకొని విన్నాను. అప్పుడు పర్టిక్యులర్ లైన్‌లో నా ట్విన్ మెసేజ్ నాకొచ్చింది. దీన్నే సింక్రోనిసిటీ అనేది. ఏది కూడా కోయిన్సిడెన్స్ అని అలా పారేయకండి. నేను స్టార్టింగ్‌లో నాకిది కొత్త అనిపించింది. ఇప్పుడు చెప్పాను గదా! నేను దీంట్లో మాస్టర్ చేసేసాను. ఇది నా ట్విన్ మెసేజ్ అనేది నాకు క్లియర్‌గా తెలిసిపోతుంది. విన్నాను. తర్వాత ఈరోజు ఈ వీడియో కంప్లీట్ చేస్తున్నాను నేను యాక్చువల్లీ. మీకు కూడా అలాగే ఒకే పాట మళ్ళీ స్టార్టింగ్‌లో మీకు ఒకే పాట మళ్ళీ వినపడుతుంది. మీరు విని దాన్ని అర్థం చేసుకొని ఇది ఓకే. ఇదంతా నేను ట్విన్ ఫ్లేమ్ జర్నీలో వచ్చాను. ఇది నా పార్ట్నర్ ఒక ఫీలింగ్స్. ఆ లిరిక్స్‌లో ఉన్న ఫీలింగ్స్ మీకు వాళ్ళ మెసేజ్ అనేది మీరు ఎప్పుడు గుర్తుపడతారు. అప్పుడు మీకు వేరే సాంగ్స్ అనేది వినపడడం స్టార్ట్ అవుతుంది. ఇలా టారో కార్డ్ రీడింగ్ చేసేటప్పుడు అవ్వచ్చు, ఇంకేదైనా స్పిరిచువల్లీ ఇలాంటివన్నీ చేసేటప్పుడు సింక్రోనిసిటీగా ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటుంది. ఇదేది కోయిన్సిడెన్స్ కాదు. మనం ఏ ఎనర్జీలో ఉంటామో అలాంటి ఎనర్జీని మనం ఎప్పుడూ అట్రాక్ట్ చేస్తూ ఉంటాము. ఇది కూడా మీకొక సైన్. నేను ఈ పాటలు ఈ వీడియో రాసేటప్పుడే నాకు కూడా అలాంటి మెసేజ్ అనేది దొరికింది. మీకు కూడా ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఇప్పుడు స్టార్టింగ్ వచ్చారు అంటే, మళ్ళీ ఒకే పాట మీకు వినపడుతుంది అంటే, దాన్ని మీరు ఆ లిరిక్స్‌ని విని, మీ పార్ట్నర్ ఫీలింగ్స్ ఏంటి, వాళ్ళ మెసేజ్ ఏంటి అనేది తెలుసుకోవడం స్టార్ట్ చేసేయండి. దీని నుంచి మీ లైఫ్‌లో కూడా లవ్ లైఫ్‌లో మ్యాజికల్ షిఫ్ట్ అనేదొస్తుంది. మీ మనసుని ఈ పాటలు హీల్ చేస్తుంది. మీరు మీ లవ్ స్టోరీ సక్సెస్ అవ్వడానికి, మీరు రీయూనియన్ అవ్వడానికి, మీరు స్పిరిచువల్లీ గ్రో అవ్వడానికి, అన్నిటికి కూడా పాటలు అనేది ట్విన్ ఫ్లేమ్ జర్నీలో కూడా మ్యాజికల్‌గా వర్క్ చేస్తుంది. దాన్ని అనుభవించిన వాళ్ళకే తెలిసుంటుంది. ఈ మ్యాజికల్ ఎలా ఉంటుంది అని. మేబీ మీ సప్రెషన్‌లో ఉన్నారు అన్నప్పుడు మీరు సాడ్ సాంగ్ అంతా వినడం మానేసి మీరు మంచి లవ్ సాంగ్స్ వినండి. దాని నుంచి లవ్ ఫెయిల్యూర్ ఎనర్జీ నుంచి మీరు లవ్ సక్సెస్ ఎనర్జీకి వస్తారు. ఇది కూడా నేను చెప్పాను కదా! పాటలు మమ్మల్ని హీల్ చేస్తుంది అని. సాడ్ సాంగ్ కావాలంటే మీరు ఎక్స్‌పెరిమెంట్ చేయండి. సాడ్ సాంగ్స్ వినండి. అప్పుడు మీ మనసులో ఎంత పెయిన్ ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఆ ఒక ఫ్రీక్వెన్సీ చాలా పెయిన్‌దయ్యుంటుంది. మీరు లవ్ ఫెయిల్యూర్ ఎనర్జీ నుంచి బయటకొచ్చి
మంచి మంచి లవ్ సాంగ్స్ వినడం స్టార్ట్ చేసేయండి. దాని నుంచి మీరు లవ్‌ని రిసీవ్ చేసే మూడ్‌కొస్తారు. దీన్ని ఒక ఫ్రీక్వెన్సీ చాలా హ్యాపీగా హైగా ఉంటుంది. 2 సాంగ్స్ విని మీరే మీ మనసులో ఏం ఫీల్ అవుతారు అనేది కూడా మీరు ఫీల్ అవ్వచ్చు. సో, దాని నుంచి మీకు తెలుస్తుంది యెస్, పాటలు మమ్మల్ని హీల్ చేస్తుంది అనేది. పాటలు అనేది వాళ్ళ మ్యూజిక్ మెసేజ్ అనేది మీరు లవ్ స్టోరీలో, మీ రీయూనియన్‌కి, మీ స్పిరిచ్యువల్ జర్నీకి, లవ్‌లో సక్సెస్ అయిన తర్వాత మీ లవ్ ఇంకా డీప్ అండ్ డెప్త్ వెళ్ళడానికి అన్నిటికి కూడా మీకు సాంగ్స్, మ్యూజిక్ అనేది హెల్ప్ చేస్తుంది. ఈ వీడియో గురించి మీకేమనిపించింది కామెంట్‌లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో సాయంత్రం 7 గంటలకి కలుద్దాం. వీడియో చూసిన అందరికీ థాంక్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్, టేక్ కేర్ బికాజ్ వి ఆర్ ఆల్ బోర్న్ ఫర్ ఎ రీజన్. బై అండ్ లవ్ యూ ఆల్.